అండ్ మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా ఇక్కడికి వచ్చారని మాకు అర్థమైంది. సో మీరు Q&Aకి ఉండలేకపోతున్నారు. మిగతా ఆర్టిస్ట్లో మీకు షూట్ ఉందని మాకు తెలిసింది. సో ఆడియన్స్ సైడ్ నుంచి మాకు ఒక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. దానికి ఆన్సర్ చేసిస్తే హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా. సో బేసిక్గా మీరు మెయిన్ లీడ్గా సోలోగా సినిమాలు చేస్తున్నారు, బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. సో ఇలా ఇంతమంది ఉన్న సినిమా చేయడానికి రీజన్ ఏంటి మెయిన్గా కథేనండి. అదే విరాజ్ చెప్పినట్టు కథే హీరో. సో ఆ కథకి మేము యాక్టర్స్ అందరం కలిపి హెల్ప్ చేద్దాం అనుకున్నాం, అంతేగా. దట్స్ సో నైస్. అండ్ బేసిక్గా ఇలాంటి జానర్ సినిమాలు మీ దగ్గరకు వస్తున్నాయా? అంటే మ్యాక్సిమం మీరు చేస్తున్న సినిమాలన్నీ మంచి బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి, మంచి గుడ్ టాక్తో రన్ అవుతున్నాయి. సో లేకపోతే మీరే చూస్ చేసుకుంటున్నారు, లేదంటే మీకు ఎవరైనా గైడ్ ఉన్నారా? గైడ్ ఎవరు లేరండి. నా గైడ్స్ నా డైరెక్టర్సే. ఇప్పుడు ప్రవీణ్ కూడా వచ్చి కథ చేస్తే బాగుంటుంది మాస్టర్ అన్నప్పుడు ఒక కథ లైన్ చెప్పేయచ్చా? ఈ కథ లైన్ నేను చేసింది చెప్పొద్దా? బ్యానర్స్ గురించి జరిగే ఒక గొడవ గురించి ఉంటుందన్నమాట. చాలా కొత్తగా అనిపించింది. సో నా కథ వీళ్ళ కథలు కూడా చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. ఇది చూద్దామే, అది చేసి ఆడియన్స్కి ఇలాంటి కథలు చెప్తే బాగుంటుంది అనిపించి చాలా పాజిటివ్గా చేశాం. అండ్ మీరు స్పెషల్గా ఆఫీస్ బైక్ మీద వస్తున్న ఒక సీన్ చూస్తే స్టార్టింగ్లో మీరు పడ్డ కష్టాలు ఏమైనా గుర్తొచ్చాయా మీకు? ప్రతిరోజు నేను రిలేట్ అయ్యారా? ప్రసాద్ ల్యాబ్స్కి వస్తున్న ప్రతిరోజు గుర్తొస్తాయండి నా కష్టాలు. బట్ మంచి కష్టాలే. ఓకే. అండ్ ఫైనల్గా శ్రీరంగ నీతులు. సో ఇలా మన లైఫ్లో మనకు చాలామంది చెప్తూ ఉంటారు, అలా కాదురా ఇలా చూస్ చేసుకోవాలి క్యారెక్టర్స్ని, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళు, సో అండ్ సో. సో ఇలా మీ లైఫ్లో శ్రీరంగ నీతులు ఎవరైనా చెప్పారా? ఒకవేళ చెప్తే మీరు విన్నారా? వర్కౌట్ అయ్యాయా? ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి? ఆ పర్సన్ ఎవరు? నీతులు చెప్పిన పర్సన్. నీతులు చెప్తే వినేటట్టుంటే అందరం బాగుపడేవాళ్ళం అండి బాగానే. ఎవరు అంటే మన ఎక్స్పీరియన్సే మనకి నీతులు అన్న ఫీలింగ్. సో మన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే ఇంకొకసారి అది ఎలా జరగకుండా చూసుకోవాలని. సో మన లైఫే మనకి శ్రీరంగ నీతులు. సో నైస్. సో మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీకు శ్రీరంగ నీతులు అని చెప్తున్నారు ఫైనల్గా. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ దిస్ బిజీ స్కెడ్యూల్ ఆల్సో. అండ్